దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. వెల్కమ్ టు వైడ్ రూమ్. నేను మీ జర్నలిస్ట్ అలీంని. తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే తను నుంచున్న ఏదైతే తను నిలబెట్టిన అభ్యర్థులు కాకుండా బీజేపీకి మాత్రమే ఆయన ప్రచారం చేస్తున్నారు. అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది కూడాను మనకు అర్థమయ్యే పరిస్థితి ఉంది. మరి పక్కన కేసీఆర్ని ఏ మాట కూడా అనను అని ఈరోజు ఆయన ప్రచారంలో చెప్పిన నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడదాకి వైసీపీ మహిళా నాయకురాలు పాలేటి కృష్ణవేణి అందుబాటులో ఉన్నారు. మేడం నమస్తే. మొత్తమే కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నీళ్లు తాగిన తర్వాత మొత్తం కూడా కూల్ అయిపోయాడు. ఇక్కడేమో ఆంధ్రాలో నీళ్ళు తాగితేనే ఆవేశం వస్తుంది. అంటే ఏదైనా రాయలసీమలు పరిపాలిస్తే ఎలాగ ఉంటుంది అనుకుంటా ఆంధ్రాలో. అంటే జగన్ గారు గడ్డకు రాగానే ఆవేశం బాధ్యతలు అన్ని గుర్తుకొస్తున్నాయి. తెలంగాణలో ఎందుకని గుర్తు రావట్లేదు ఆయనకి? ఎందుకంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కేసీఆర్ గారు తోకలు కత్తిరించి జేబులో పెట్టి వెనక పంపిస్తాడు మర్యాదపూర్వకంగా. ఈయన మంచోడు కదా జగన్ గారు. సో ఏంటంటే మా జగన్ అన్న యాక్చువల్ గా రాజారెడ్డి గారు రాజ్యాంగం అమలు పరచాలని ఆయన 1 సెకండ్ ఆలోచించినా గానీ ఇలాంటి పిల్ల సైనికులు పిల్ల నాయకులు కనీసం కనుచూపు మేరల్లో కూడా కనిపించుకోకుండా దుమ్ముతో సహా లేపగలిగే అంత క్యాపబిలిటీ ఉన్నా కూడా జగనన్న చాలా సాత్వికంగా ఎందుకులే ఇలాంటి వాళ్ళ మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అని చెప్పేసేసి ఆయన ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇలాంటి కుప్పిగంతులన్నీ ఇక్కడ వేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణలో అవి వర్కౌట్ అవ్వవు. ఇంకొక విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు డబుల్ ఇంజిన్ పరిపాలన కావాలి అని చెప్పేసి తెలంగాణలో ప్రచారం చేసుకుంటూ కేంద్రంలో బీజేపీ ఉండాలి, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పరిపాలన కావాలి అనుకుంటున్న వ్యక్తి ఓకే సరే తెలంగాణలో అలా కావాలనుకుంటున్న వ్యక్తి మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే కావాలని చెప్పేసి బీజేపీ వాళ్ళతో నువ్వు పొత్తులోకి వెళ్ళినప్పుడు అలాగే మాట్లాడాలి కదా. మరి ఎందుకు ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ తోటి వ్యభిచారం చేస్తూ బీజేపీలో పొత్తుతోటి తెలుగుదేశం పార్టీతో పొత్తుతోటి అలా ప్రశ్నించుకోకుండా తెలంగాణలో మాత్రమే డబుల్ ఇంజన్ పరిపాలన కావాలి అనుకుంటున్నాడంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. ప్లస్ ఇంకోటి ఏంటి, అక్కడికి వెళ్తే నేను కేసీఆర్ గారిని ఏం అనడంట, ఏం మాట్లాడంట. అక్కడ కేవలం బీజేపీ మీదే నేను బీజేపీ స్టాండ్స్ తీసుకొని ప్రచారం చేస్తానని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ప్యాకేజీలకి లాలూచి పడి పనిచేస్తున్నాడు అనేది ఆయన కిందన్న క్యాడర్ ఆలోచించుకోవాలి. వాళ్ళ రోజున జనసేనలో పనిచేస్తున్న ఈ క్యాడర్ ఎవరైతే కార్యకర్తలు కానీ నాయకులు కానీ అంత సిగ్గుపడుతున్న పరిస్థితులు ఉన్నాయంటే ఇవాళ చివరికి ఆయన వ్యతిరేకించి మాకు వద్దు ఈ పార్టీ అని చెప్పేసి దండం పెట్టి ఇవాళ రాజీనామాలు చేసుకుంటూ బయటకు వస్తూ నిన్న సందీప్ లాంటి వ్యక్తులు కూడా పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. అట్లాగే అనేక ప్రాంతాల్లో కూడా ఈ పొత్తులకు తట్టుకోలేక కొట్టుకొని చస్తున్న పరిస్థితులు. పై స్థాయిలో ఈయన ముడుపులు చెల్లించుకుంటున్నాడు కాబట్టి ముడుపులు తీసుకుంటున్నాడు కాబట్టి చీ అన్న తూ అన్న కాలుతో తన్నినా కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మనన్నా లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎవరినేమన్నా కూడా భరించగలిగే అంత పరిస్థితి ఉంది, భరిస్తాడు. అలా నువ్వు భరించినంత మాత్రాన నీ కింద వాళ్ళు భరించాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళ సహనాన్ని చంపుకొని వాళ్ళు పనిచేయలేక ఉండలేక బయటకు వెళ్ళలేక పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి స్థిరత్వం లేని నాయకత్వంలో పనిచేయాలా లేదా అనేది జనసేన నాయకులు ఆలోచించుకొని రండి. ఎందుకంటే ఆ ముడుపుల కోసం ఆ ప్యాకేజీల కోసం పనిచేస్తా ఆ నాయకుడు పరిపాలనలో ఉండటం కన్నా కూడా ఏ జెండా పట్టుకోకుండా ఒక సామాన్య వ్యక్తిగా బ్రతకటం చాలా గర్వం అని చెప్పేసి చెప్తారు. మేడం చెప్పండి, చెప్పులు కూడా వేస్తున్నారు పవన్ కళ్యాణ్ వెళ్తే అక్కడ కనీసం ఒక సినిమా నటుడు ఒక మంచి స్థాయిగా ఉన్న ఇక్కడ బిల్డప్ ఇచ్చే నేపథ్యం ఉన్నది కాబట్టి అక్కడ ఎందుకని సప్పుగా చేస్తున్నాడు? ఇదంతా కూడాను కాంగ్రెస్తో మ్యాచ్ ఫిక్సింగ్ లా కనబడుతుంది. అంటే చంద్రబాబు సూచన మేరకు ఆయన అలాగా చేస్తున్నారని అయ్యుండొచ్చండి. ఎందుకంటే ఇవాళ రేణుకా చౌదరి లాంటి వ్యక్తి కూడా మా గెలుపు కోసమే చంద్రబాబు నాయుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయట్లేదు, అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పి రేవతి చౌదరి లాంటి వాళ్ళు కూడా బయటకు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇవాళ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి వాస్తవంగా చెప్పులు వేస్తూ కాంగ్రెస్తో వాళ్ళతో లాలూచి పడ్డా కూడా వాస్తవంగా ఆయన చేసే వ్యాఖ్యలకి ఆయన చేసే ప్రవర్తనకి ప్రజల్లో విరక్తి కలిగి అది ఒకలాంటి రియాక్షన్ అనేది కూడా అనుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ఆయన చెప్పులు పోయినాయి అని చెప్పేసి అన్నారు కదా. సో జనాలు కూడా పవన్ కళ్యాణ్ చెప్పులు పోయినాయి అని చెప్పేసి వెతికి ఒక చెప్పు ప్రజెంట్ చేశారు. రేపు ఆంధ్రాలో ఇంకో చెప్పు డైరెక్ట్ గా గిఫ్టెడ్ చేస్తారండి, అందరూ వచ్చినప్పుడు ఇస్తారేమో కన్ఫర్మ్ గా.
ఓకే మేడం, థ్యాంక్ యూ. మొత్తమే కూడాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి చుక్కలు చూపిస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఏదైతే ఆంధ్రాలో చెప్పులు